కల్వకుర్తి నియోజకవర్గంలో విద్యా వైద్యంపై ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామన్నారు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. 204 కోట్ల రూపాయలు రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. 32 కోట్ల రూపాయలు కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన పనులకు ఫౌండేషన్ జరిగిందని తెలిపారు. చెప్పిన మాట ప్రకారం 10 కోట్ల రూపాయల వరకు సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో సాగవుతున్న ఆయకట్టుకు తోడు మరో 34,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చామని తెలిపారు. ఆమనగల్లో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గాల్లో ఎట్లాంటి అభివృద్ధి జరిగిందనే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. ప్రస్తుతం మనం కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నాము. ప్రజెంట్ మన దగ్గర కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, చూస్తుండగానే ఒక 1 ఇయర్ మీరు అధికారంలోకి వచ్చి 1 ఇయర్ పూర్తి అయింది. ఓవరాల్గా ఈ సంవత్సర కాలంలో మీ కల్వకుర్తి ప్రాంతంలో ఈ సంవత్సర కాలానికి సంబంధించి మీ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల స్పందన చాలా బాగుంది. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టేసేసి ఈ స్పందన చూసేసి కన్ఫ్యూజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్లో చాలా బ్రహ్మాండంగా పనులు అవుతున్నాయి. అందులోనూ కల్వకుర్తికి మొన్న మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, కల్వకుర్తికి మేము ఇద్దరం ఎమ్మెల్యేలము, నారాయణ రెడ్డితో పాటు నేను కూడా ఉన్నా అభివృద్ధికి అన్నాడు. ఆ మాట చెప్పి ఇక్కడ రోడ్స్కు బాగా ఇబ్బంది ఉంటుంది అని చెప్పి వారికి నేను మనవి చేయడం జరిగింది. అయితే 204 కోట్ల రూపాయలు ఒకటే విడతగా R&B నుంచి శాంక్షన్ చేసినారు. ఈయన అడిషనల్గా PR నుంచి ఇంకా రావాల్సి ఉన్నది. అవి కూడా అది ఫైనాన్స్ దగ్గర కొన్ని ఉండిపోయినాయి. వాస్తవంగా అవి కూడా వచ్చేస్తాయి. మేము ఎలక్షన్ బిఫోరు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇక్కడ అన్ని రోడ్లు ఈ తండాలకు గ్రామ పంచాయతీలకు తర్వాత ఈ మెయిన్గా ఉన్న రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పినాం. అవి కూడా దానికి అనుగుణంగా ఈరోజు శాంక్షన్ అయినాయి. అదే కాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి వారితోటి అది ఫౌండేషన్ వేయించాం. 32 కోట్ల రూపాయల ఒక కల్వకుర్తి పట్టణంలో 32 కోట్ల రూపాయల వర్క్స్ ఆ రోజు ఫౌండేషన్ అయింది. ఈరోజు అన్ని రోడ్స్ అయితే ఉన్నాయి, కొన్ని అయిపోయినాయి కూడా. ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 crores వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సార్ నేను కూడా చూసామంటే ఎలక్షన్స్లో మీతో పాటు ట్రావెల్ చేసాము. ఆ రోజు కూడా గమనించాం, మీరు ఎలక్షన్లో ఉన్నప్పుడు ఆ ఎలక్షన్ ప్రచారంలో ఉన్నప్పుడు మీరు చాలా మటుకు హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాటు నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే కల్వకుర్తి ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉంటారని చెప్పారు. ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? ఎన్ని పెండింగ్లు ఉన్నాయి? ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఆ రోజు అదే సీసీ రోడ్లు ఇస్తామని చెప్పినాం. అవి మ్యాక్సిమం చేసాం. దాదాపుగా 45 కోట్ల రూపాయల వరకు ఇప్పటికే మన కాన్స్టిట్యున్సీలో సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. తర్వాత బీటీ రోడ్స్ కూడా R&B నుంచి 189 కోట్లు ఒకసారి, మిగతా విడతలుగా 204 కోట్లు వచ్చేసినాయి. తర్వాత PR నుంచి ఇంకా రావాల్సి ఉన్నాయి. అవి కూడా దాదాపుగా ఒక 300 కోట్ల రూపాయల వరకు వస్తాయి. అవి ఈ నెలలో వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఫైనాన్స్ దగ్గర పెండింగ్ ఉండిపోయింది. అవి కూడా కంప్లీట్ అయిపోతుంది. అవే కాకుండా నేను ఇప్పుడు చెప్పినట్టుగా అన్ని కూడా టౌన్లలో మళ్ళీ సపరేట్గా ఉంది. ఆమనగల్లో ఒక 10 కోట్లది ఉంది, అది వర్క్స్ స్టార్ట్ చేస్తారు. అవి ఇప్పుడు ఆల్రెడీ కల్వకుర్తి పట్టణంలో 32 కోట్లది ఉంది, అది కూడా స్టార్ట్ చేసిండ్రు. అవి 50% వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇవి కాకుండా నేను ఇంకా చెప్పినది ఏంటంటే ఇక్కడ వాటర్ సమస్య తీర్చాలి, ఈ రైతుల కాళ్ళు కడగాలి, కృష్ణమ్మ నీళ్లు తీసుకొచ్చేసేని చెప్పి అప్పుడు నేను అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నాను. ఆ టైంలో అంత ప్రయత్నం చేసిన ఎల్ఏ పేమెంట్స్ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి రైతులకు ఇబ్బంది ఉండే అవన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి దాదాపుగా ఒక 50-60 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే అవి మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు చేసిన తర్వాత ఇమీడియట్గా అవి వచ్చినాయి. వాళ్ళ అకౌంట్స్లోకి వచ్చేసినాయి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నీళ్లు కూడా అక్కడికి వచ్చినాయి. గతంలో ఒక 34,000 ఎకరాలు పారుతూ ఉంది ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 34-35,000 ఎకరాలకు సాగునీరు వచ్చింది. ఇప్పుడు అది మాడుగుల, అదేవిధంగా ఆమనగల్లు, తర్వాత వెల్దండ మండలాలలో కల్వకుర్తి కొంత ప్రాంతం పెట్టుకుంటే 35,000 ఎకరాలకు అవి వస్తున్నాయి. ఏదైతే ఆ రోజు అనుకున్నామో D82 ద్వారా అది కూడా పూర్తి కంప్లీట్ అయింది. ఇవే కాకుండా హాస్పిటల్స్ కూడా ఇక్కడ ఏంటంటే అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా 100 పడకలు 50 పడకలు హాస్పిటల్ ఉంది. మన దగ్గర కానీ ఎప్పుడో 40 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద నాకు తెలియని టైంలో అది కూడా శాంక్షన్ చేసేసి నేను అక్కడికే వస్తున్నాయి. యాక్చువల్గా మేజర్గా ఈ ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అధికారంలోకి వచ్చినాక
ప్రధానంగా విద్యా వైద్యం పైన స్పెషల్ ఫోకస్ సాధించింది. ఈ రెండు సాధిస్తే ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయమే ముందరకంటూ కూడా మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మేజర్గా అట్లాంటి అభివృద్ధి దాని మీద ఎట్లాంటి ఫోకస్ పెట్టారు, ఎట్లాంటి అభివృద్ధి జరిగింది, రాబోయే రోజుల్లో విద్యా వైద్యంపై ఎలాంటి ప్రణాళికతో ముందరకు పోతారు మీరు? ఇప్పుడు కల్లకుర్తిలో 2 పట్టణాలు ఉన్నాయి. పట్టణాలు అన్నప్పుడు కొద్దిగా థిక్లీ పాపులేటెడ్ ఏరియా ఉంటుంది, అది వాస్తవమే కదా. ఆమన్గల్లో ఒక 50 బెడెడ్ హాస్పిటల్ మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఫౌండేషన్ వేసుకోవడం అయింది. అది స్టార్ట్ కూడా అయిపోయింది. అది పిల్లర్స్ లేచినాయి, అవన్నీ కూడా అది అయిపోతుంది. 1 ఇయర్లో అది కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా ఈ కల్లకుర్తిలో కూడా మరి మన వైద్యం గురించి చెప్పినారు కాబట్టి చెప్తున్నా, చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి దీన్ని చేయాలని చెప్పేసి 100 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయించుకొని అది మూమెంట్ అవుతుంది. అది అక్కడి వరకు వచ్చేస్తే అట్లనే పిహెచ్సిలలో కూడా ఇంకా ఇంక్రీజ్ చేయాలన్నాము. అవన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు అవి కూడా చేస్తూ ఉన్నారు. మరి 108 వెహికల్స్ కూడా ఒక్కొక్క మండలానికి అన్నిటి కూడా ఇవ్వడం జరిగింది. మన దగ్గర 6 మండలాలు ఉంటే 6 మండలాలలో కూడా ఉన్నాయి. విద్యకు చూస్తున్నట్లయితే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి, అప్పుడు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఆమన్గల్లో జూనియర్ కాలేజ్ బిల్డింగ్ ఇప్పటికి కూడా దాని లేదు, ఏదో ల్యాండ్ ఇష్యూ అని చెప్పేసి దానికి సొల్యూషన్ తీసుకొచ్చేస్తున్నాం. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ అది అట్లాగనే ఉంది, పాలిటెక్నిక్ కాలేజ్ అట్లాగనే ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు అస్తవ్యస్తంగా పెట్టిపోయినారు. దానికి అన్ని సొల్యూషన్ చెప్పి భూమి కోసం చూస్తూ ఉన్నాం. భూమి అలాట్ చేసుకొని అవి స్టార్ట్ అయిపోతాయి, ఫౌండేషన్ చేసుకుంటాం. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయంతో వచ్చినారు. ఈ విద్యను పూర్తిగా నాణ్యమైనటువంటి విద్య అంటే అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి మనకు ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ను ఫర్ ది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ కోసానికి కేవలం అది ఇచ్చినటువంటి స్కూల్ను మనకు ఇక్కడ కల్లకుర్తి కూడా ఇవ్వడం అయింది. 2వ విడతలో అది కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇవన్నీ కూడా ఏంటిదంటే డెవలప్మెంట్ కోసానికి కొన్ని ఆల్రెడీ డెవలప్ చేసుకున్నాం ఇక్కడ 1 ఇయర్లో. ఇంకా కొన్ని రాబోయే రోజులలో ఇంకో 1 ఇయర్లో 1.5 ఇయర్లో ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో విద్యను కానీ లేకపోతే ఇక్కడ వైద్యం కానీ అందుబాటులోకి తీసుకొచ్చుకోవడానికి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఎక్కువ విషయం చూస్తున్నాం, మీరేమో సంవత్సర కాలం పూర్తయింది, ప్రజాపాలన చాలా సజావుగా కొనసాగుతుంది, మొత్తంగా ఈ హ్యాపీగా ఉన్నారంటున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ ఏమో అసలు వీరు ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చకముందే ప్రజాపాలన సంబరాలు నడుపుకుంటున్నారు అంటూ కూడా వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. దీని మీద వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే వారు చేసే ఆరోపణలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, ఎవరు ఏమి చెప్పినా కూడా 1 ఇయర్ కంప్లీట్ అయింది. ప్రతిపక్షాలు బాగానే చెప్తుంటారు, వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి చేస్తూ ఉంటుంటారు. ఒకటి మాత్రం వాస్తవం, ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ రావడము, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాంట్లో కొంత టైం పోయింది. వాస్తవమే కొత్తగా వచ్చినట్టు ఇప్పుడు గవర్నమెంట్ 2-3 నెలలు సెట్ అవ్వడానికి టైం పడుతుంది. అందులోనూ ఆయన దాదాపుగా 7-8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళినాడు కాబట్టి అది వాస్తవంగా ఇబ్బందికరంగానే ఉన్నది. అవన్నీ సెట్ చేసుకుంటూ ఈరోజు రుణమాఫీ చేయడము 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం అయింది. సరే, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం 48 గంటలనే ఇవ్వడం కలిగింది. ఇదంతా నిజం కాదా? ఈరోజు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తుండ్రు, అది నిజం కాదా? అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా అర్హులకు అందరికీ కూడా ఇస్తుండ్రు, అదంతా నిజం కాదా? ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా. ఎందుకు రైతు బంధు కూడా గవర్నమెంట్ వచ్చినాక ఒకసారి పడ్డది, ఒకసారి వేసిండ్రు. ఇప్పుడు ఏంటిదంటే ఆ రోజు మేము చెప్పి ఉన్నాం ఏంటిదంటే గుట్టలకు రాళ్లకు వెంచర్స్కు ఇవన్నీ వేసేయడం నుంచి ప్రజాధనం వృధా అయిపోతుంది, ఎవరి ఖాతాలోకి వెళ్తే దీంట్లో వచ్చేదేముంది అని చెప్పేసి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమంలో మరి 100% అది అంత స్క్రూటినీ చేసుకొని స్క్రూటినీ చేసి దాన్ని వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. రైతు భరోసా కూడా వస్తుందని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. రైతులు కూడా అర్థం చేసుకోగలరు, ఎందుకంటే ఇవన్నిటికీ ఇవ్వడం కాదు, పద్ధతి ప్రకారం ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. మరి వాళ్ళంతా ధ్వంసం చేసి వెళ్ళినరు, మరి ఇవన్నీ చక్కదిద్దుకొని తీసుకొస్తుండ్రు. 1 సంవత్సరంలో ఎవరు కూడా ఏం చేయలేరు. వాళ్ళు 9.5 సంవత్సరాలలో చేయలేంది మేము అన్నీ చేసినామని చెప్తుంటారేమో, క్యాజువల్గా అంటుండొచ్చు, కానీ ప్రతిదీ చేసి పెట్టినామని చెప్పట్లేదు. ప్రజలకు ఎప్పుడూ ఇంకా కొన్ని చేయాల్సి ఉంటూనే ఉంటుంది. అవన్నిటి ఆ కార్యక్రమాలను చేపడతా ఉన్నాం, అవి చేస్తాం. ప్రజలు మంచిగుందని చెప్తుండ్రు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందని మాకు చెప్తా ఉన్నారు. ఇంకా కొన్ని చిన్న అవకతవకలు, ఇప్పుడు రుణమాఫీ అందరికి కాలేదు అనేది టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అవన్నీ క్లియర్ చేసిండ్రు. ఇప్పుడు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు క్లారిటీ ఇవ్వలేదు అంటుండ్రు. అవి వచ్చేసేస్తే అందరికి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు చేయలేదు, ఇవి చేసినట్టే కదా. వాళ్ళు రుణమాఫీ చేయలేదు, ఈ ప్రభుత్వం చేసింది. విద్యకు ఇంత పెద్ద ఎత్తున చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. ఈ హాస్పిటల్స్ కల్లకుర్తిలో లేవు, హాస్పిటల్స్ చేస్తూ ఉన్నారు, ఇది వాళ్ళు చేయలేదు, మేము చేస్తూ ఉన్నాం. మొత్తంగా 9 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అస్తవ్యస్తమైనటువంటి పాలన సరిచేయాలంటే ఇంకా కాస్త టైం పడుతుంది. మేము వచ్చిన ఏడాది కాలంలోనే
ఓవరాల్గా ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాం, రైతులపై దృష్టి పెట్టాం. రాబోయే రోజుల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో నేను ఏదైతే హామీలు ఇచ్చానో ఆ హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించే వరకు కూడా నేను అందుబాటులో ఉంటానని చెప్పి డైనమిక్ లీడర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సారథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పూర్తి స్థాయిలో మిగిలిన 4 ఏళ్లలో కల్వకుర్తిని అభివృద్ధి దశగా నడిపిస్తానని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఈ సంవత్సర కాలంలో కల్వకుర్తి నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ,